టు వీక్షణ. భూగర్భం తవ్వటం మనం అనుకున్నంత ఈజీ కాదు. వ్యయ ప్రయాసలు ఎన్నో ఉంటాయి. చాలా వరకు రోడ్ల కోసం, నీటి తరలింపు కోసం ఇలా టన్నెల్స్ తవ్వుతుంటారు. ఇప్పుడు ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరగడంతో అందులో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటన్నది ఆందోళనగా మారింది. పని తిరిగి మొదలుపెట్టిన వారం రోజుల్లోనే ఈ ఘటన జరిగింది. నిజానికి ప్రమాదం జరుగుతుందని ఊహించలేకపోయారా? అసలు ఏం జరిగింది? రెస్క్యూ ఆపరేషన్ ఇంకెన్ని రోజులు పట్టే ఛాన్స్ ఉంది? ఎస్ఎల్బీసీ సొరంగ పనుల్లో ఊహించని ఉత్పాతం. ఆ 8 మందిని కాపాడటమే ప్రియారిటీ. లోపలంతా బురదమడు, చెల్లా చెదురుగా మెషినరీ. సహాయ చర్యలకు ఆటంకాలు. ఎస్ఎల్బీసీ సొరంగ తవ్వకం పనుల్లో అనుకోని అవంతరాలు ఎదురయ్యాయి. 14వ కిలోమీటర్ దగ్గర ఉరుము ఉరిమినట్లుగా ఒక్కసారిగా మట్టి, నీటి ఊట కలిసి కూలటంతో అక్కడ పనిచేస్తున్న వారు చిక్కుకుపోయారు. అసలేం జరిగిందో చాలాసేపటి వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. పైకప్పు నుంచి మట్టి, బురద, నీళ్లు పడటంతో కార్మికులంతా ఎగిరిపడ్డారు. పైప్లు, ఇనుప రాడ్లు మీద పడి కార్మికులకు దెబ్బలు తగిలాయి. ముఖమంతా బురద చిమ్మింది. కొద్ది దూరంలో ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకొచ్చారు. 8 మంది మాత్రం ఎక్కడ చిక్కుకున్నారన్నది క్లారిటీ రావటం లేదు. క్షణ క్షణం ఆందోళన పెరుగుతోంది. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది పరిస్థితేంటో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. సహాయ చర్యల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. లోపలున్న వారిని పేర్లతో పిలిచినా వారి నుంచి ఎలాంటి జవాబు రావటం లేదంటున్నారు. మనోజ్, శ్రీనివాస్, ద్వివేది, శ్రీనివాస్. ఇంకోవైపు సహాయ చర్యల్లో పెద్దగా పురోగతి కనిపించటం లేదు. టన్నెల్లో 11వ కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర భారీగా నీరు నిలిచిపోయింది. టన్నెల్లో 2 పంపింగ్ స్టేషన్ల మధ్య భారీ నీరు నిలవటంతో సహాయ చర్యలు ముందుకు సాగట్లేదు. ప్రత్యేకంగా పంపులు తెప్పించి డీవాటరింగ్ చేస్తున్నారు. ఇక సొరంగంలో 13వ కిలోమీటర్ నుంచి నీళ్లు ఉండగా 13.5 కిలోమీటర్ల నుంచి బురదతో కూడిన నీళ్లున్నాయి. అక్కడే సమస్య ఉంది. లోపల ఉన్న బురదను, మడుగులో ఉన్న మట్టి, వ్యర్థాలను తీసేసి సొరంగం బయటకు తేవటం పెద్ద టాస్క్. టనెల్లో బోరింగ్ మిషన్ నడిస్తేనే కన్వేయర్ బెల్ట్ కూడా నడుస్తుంది. ప్రస్తుతం లోపల సిస్టమ్ అంతా ఆగిపోయింది. మెషిన్ పైనే మట్టి కూరటంతో కన్వేయర్ బెల్ట్ నడవటం సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. సొరంగం బయటి నుంచి లోపలికి లోకో ట్రైన్ ద్వారా వెళుతున్నారు. మొత్తం 14 కిలోమీటర్ల దూరం రావటానికి, పోవటానికి 1:10 నిమిషాల టైం పడుతోంది. ఈ రూట్లోనే బురద మట్టిని బయటకు తీసుకురావాల్సి ఉంది. నిర్మాణ వ్యర్థాలు, మట్టి తొలగిస్తేనే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. లోపల మేట వేసిన మట్టి, బురదను తొలగించడానికి సింగరేణి సంస్థ నుంచి పరికరాలు తెప్పించాలంటున్నారు. భూమిని తొలిచే టనెల్ బోరింగ్ మిషన్, దాన్ని తిప్పే కన్సోల్కు మధ్య 18 మీటర్ల దూరముంటుంది. మధ్యలో దిగువ భాగంలో 15 అడుగుల లోతుంటుంది. దానిలో నిపుణులు, కార్మికులు పనిచేస్తుంటారు. సిమెంట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలోని పైకప్పు నుంచి ఒక్కసారిగా భారీగా నీళ్లు, బురద, మట్టి కుప్పగా పడ్డాయి. వాటి ఒత్తిడి, ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే 9 టన్నుల బరువును మోయగలిగిన సిమెంట్ సెగ్మెంట్లు కూడా ముక్కలయ్యాయి. భూమిని తొలిచే బోరింగ్ మిషన్ను లింక్ చేస్తూ వెనుక భాగంలో ఉన్న ఆపరేటర్, ఎక్విప్మెంట్ విడిభాగాలన్నీ భూమిలోకి కుంగిపోయాయి. ఈ ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో 450 మంది పనిచేస్తున్నారు. వీరిలో 150 మంది మాత్రమే స్థానికులు కాగా మిగిలిన వారంతా జార్ఖండ్, యూపీ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల వారున్నారు.
మొత్తం 3 షిఫ్టుల్లో పనులు జరుగుతుండగా ఒక్కో షిఫ్టులో 150 మంది సొరంగంలోకి వెళ్లి వివిధ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నారు. బోరింగ్ మిషన్ వద్ద రోజు 40 మంది ఉండి పనులు చూసుకుంటున్నారు. మిషన్ తవ్విన కొద్దీ 15 మంది సెగ్మెంట్లు అమర్చేందుకు 15 అడుగుల దిగువలో ఉంటారు. శ్రీశైలం జలాశయం వైపు నుంచి సరిగ్గా 13.9 కిలోమీటర్ల వద్ద ప్రస్తుతం టనెల్ బోరింగ్ యంత్రం భూగర్భాన్ని తొలుస్తోంది. ఈ యంత్రం 10 మీటర్ల డయాతో ప్రస్తుతం రోజుకు 4.5 మీటర్ల దూరం తొలచి మట్టి, రాళ్లను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపుతోంది. ఇక్కడే ఒక్కసారిగా పైకప్పు కూలి నీటి ఊటలన్నీ పడిపోయాయి. సో ఎస్ఎల్బీసీలో కండిషన్ అనుకున్నంత ఈజీగా లేదు. టనెల్ డిగ్గింగ్ అంటే ప్రాణాలతో చెలగాటమే. భూగర్భం బయటకు కనిపించినంత ఈజీగా ఉండదు. సింగరేణిలోనూ బొగ్గు తవ్వకాలు భూగర్భంలో వెళ్లి చేస్తుంటారు. అయితే పైకప్పులు కూలకుండా కెమికల్ గ్రౌటింగ్ చేయటం సహా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎస్ఎల్బీసీలో ఇటీవలే తవ్వకాలు తిరిగి మొదలైనప్పుడు నీటి ఊటలు చాలా సమస్యలు సృష్టించాయి. ఏకదాటిగా సొరంగంలోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే భూగర్భ జల ఊటలు ఉన్న చోట వాటిని ఆపటం కష్టం. అందుకోసం కెమికల్ గ్రౌటింగ్ చేస్తుంటారు. అంటే నీళ్లు లీక్ కాకుండా చేసే పనన్నమాట. ఈ తవ్వకంలో డీవాటరింగ్ చాలా కీలకం. కానీ అది కూడా ఎస్ఎల్బీసీలో ఇప్పుడు తవ్వుతున్న చోట పెద్దగా వర్కౌట్ కాలేదా అన్న డౌట్లు వినిపిస్తున్నాయి. టన్నెల్ తవ్వకంలో ఏది అనుకున్నంత ఈజీగా ఉండదు. జియోలాజికల్ కండిషన్స్ ఎఫెక్ట్ చూపుతుంటాయి. నిజానికి ఇలాంటి సొరంగ తవ్వకాల పనుల్లో గతంలోనూ చాలా ప్రమాదాలు జరిగాయి. చనిపోయారు కూడా. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఎలా అన్నదే కీలకంగా మారుతుంది. అసలు సొరంగం తవ్వకాల్లో టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతికి కాలం చెల్లిందా? ఇప్పుడు ఈ ప్రమాదంతో ఎస్ఎల్బీసీ పూర్తవడానికి మరింత సమయం పట్టనుంది. సొరంగాలు తవ్వడం సులువైన పని కానే కాదు. చాలా అడ్డంకులు అధిగమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లోపలున్న వారికి ప్రత్యేక పైపుల ద్వారా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. భూగర్భంలో లేదంటే కొండలను తొలగించి డిగ్గింగ్ చేస్తున్నప్పుడు జల ఊటల ద్వారా నీరు ఉబికి సొరంగంలోకి దారులుగా వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు బయటకు పంపించేందుకు డీవాటరింగ్ ప్రక్రియ చేపట్టాలి. ఆ నీటి ఊటల్ని మూసేయడానికి కెమికల్స్ వేసి గ్రౌండింగ్ చేస్తారు. అది కూడా పూర్తిగా వర్కౌట్ అవుతుందన్న గ్యారంటీ ఉండదు. లోపలికి వెళ్లినా కొద్దీ ఊహించని జియోలాజికల్ కండిషన్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల రాయి బలహీనంగా ఉంటుంది, ఈజీగా ఊడిపడుతుంది. దాన్ని సిమెంట్ రిగ్గింగ్లు పెట్టి ఆన్ టైంలో ఆపగలగాలి. గ్రౌండ్ వాటర్ ప్రెషర్ కొన్ని చోట్ల ఊహించనంత వేగంగా ఉంటుంది. దాన్ని ఆపడం కష్టం. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాలంటే ప్రాపర్ గా గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలి. దేవాదర సొరంగం తవ్వకంలో డీవాటరింగ్ కి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అంచనా. సో ఏ అడ్డంకులు ఎదురైనా టన్నెల్ నిర్మాణం మరింత లేట్ అవుతుంది. ఖర్చు కూడా భారీగానే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ విషయానికొద్దా. 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భౌగోళికంగా ఎగువ ప్రాంతంలో ఉండడంతో కృష్ణ నుంచి సొరంగం తవ్వి గ్రావిటీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేందుకు ఎస్ఎల్బీసీ తెరపైకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో సొరంగం టన్నెల్ 2 7 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకుంది. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోని 52% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత గత 10.5 ఏళ్లలో 23% పనులయ్యాయి. ఎస్ఎల్బీసీని 2010 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 6 సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 2647 కోట్లు ఖర్చయింది. గత 10 ఏళ్లలో 500 కోట్లే కేటాయింపులు జరిగాయి. ప్రస్తుతం అంచనా వ్యయం 4637 కోట్లకు చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది.
ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా 2.5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని లెక్కలు వేశారు. తాజాగా పెట్టుకున్న గడువు ప్రకారం 2027 సెప్టెంబర్ 20వ తేదీలోపు పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఈ ప్రమాదంతో ఏం జరగబోతుందన్నది కీలకంగా మారింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం మార్గం మొత్తం పొడవు 44 కిలోమీటర్లు. దీన్ని ఎలా తవ్వాలి అని చాలా చర్చించి చివరకు టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతిలో తవ్వేలా పని చేపట్టారు. ఈ ప్రదేశం శ్రీశైలం అభయారణ్యం ప్రాంతంలో ఉండడంతో భారీ శబ్దాలు లేకుండా ఉండేందుకు ఈ మెథడ్ వాడారు. భూమికి 450 మీటర్ల దిగువన సొరంగం తవ్వకం చేపట్టేందుకు 2 TBM మిషన్లు తయారు చేయించారు. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక సేఫ్టీ చాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుంది. కానీ నల్లమల అభయారణ్యం కావడంతో పైకి తవ్వే అవకాశం లేకుండా పోయింది. ఒక TBM శ్రీశైలం నుండి నీటిని తీసుకుని వైపు తవ్వకం మొదలుపెట్టగా రెండోది నీరు బయటకు వచ్చే ప్రాంతం వైపు నుంచి చేపట్టారు. మొదటి వైపు 13.9 కిలోమీటర్లు తవ్వగా ఇంకో వైపు 20.4 కిలోమీటర్లు తవ్వారు. మధ్యలో 9.6 కిలోమీటర్లు పెండింగ్ లో ఉంది. అవుట్లెట్ వైపు నుంచి పనిచేస్తున్న TBMలో బేరింగ్ దెబ్బతినడంతో దాన్ని అమెరికాలో మళ్లీ తయారు చేయించారు. అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. దాన్ని అమర్చి పని చేయించాలంటే మరో 2 నెలల టైం పడుతున్నట్టున్నారు. ఇన్లెట్ వైపు నుంచి 4 ఏళ్ల తర్వాత తవ్వకం ప్రారంభించిన TMP ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ కాకుండా ఉంటే 2 వైపుల నుంచి పని వేగంగా నడిచేది. ఒక TMP ధర 250 నుంచి 300 కోట్ల దాకా ఉంటుంది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన మిషన్ను డిస్మాంటిల్ చేసి బయటకు తేవాలి. కొత్త మిషన్ను అమెరికాలో తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చడానికి 2-3 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉన్నట్టున్నారు. సో పరిస్థితి చూస్తుంటే అవుట్లెట్ వైపు TBMతో పనిచేయించి ఇన్లెట్ వైపు సంప్రదాయ పద్ధతిలో తవ్వడం ఒక ఆప్షన్ గా కనిపిస్తోంది. ఏపీలో వెలిగొండ ప్రాజెక్టులో ఇలాగే చేశారు. SLBCకి ముందు ఇలాగే చాలా ప్రమాదాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2011 జూలై 15న దేవాదుల సొరంగాన్ని భూగర్భంలో తవ్వుతున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన 3 కార్మికులు మృతి చెందారు. షాయంపేట చలివాగుకు బుంగపడి ఒక్కసారి నీరంతా సొరంగంలోకి పోటెత్తడంతో 3 జలసమాధయ్యారు. 49 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కాళేశ్వరం సొరంగం తవ్వకంలోనూ 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంలో 2022 జూలైలో పంపౌజ్ లోకి క్రేన్ ద్వారా దిగుతున్నప్పుడు ఆ వైరు తెగి 5 ప్రాణాలు కోల్పోయారు. సో ఇప్పుడు SLBC వర్క్ జరగాలంటే ముందు రెస్క్యూ కంప్లీట్ కావాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది ఆలోచన చేయాలి. సో ఇప్పుడు SLBC రెస్క్యూ టన్నెల్ ఆపరేషన్ పూర్తవ్వాలి. ఇక ఆ తర్వాతే అది ఎప్పుడు పూర్తవుతుంది, ఏం చేస్తారన్నది తేలుతుంది. For more videos like this, subscribe Big TV channel.